శ్రీమాత్రే నమః అండి సూర్యకుమారి గారు. శ్రీమాత్రే నమః మేడం గారు. నా పేరు సూర్యకుమారి అండి. మా ఊరు హుజూర్ నగర్. నేను శిరీష బాదం గారి దగ్గర సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకుంటున్నానండి. ఇప్పుడు కొన్ని శ్లోకాలు చెప్పదలిచానండి. చెప్పండి. 1వ శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. 3వ శ్లోకం. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి. 10వ శ్లోకం. సుధాధారాసారైః చరణయుగళ అంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమః సహ అవప్య స్వాం భూమి భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. 15వ శ్లోకం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణా స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ సతాన్ సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః హణితయః. 20వ శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. 25వ శ్లోకం. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తద్ధా హి త్వత్పాద వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. 28వ శ్లోకం. సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విషదః कराळं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा. 44వ శ్లోకం. తనోత క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ శ్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిర విషామృందైః బందీకృతమివ నవీనార్కకిరణం. శ్రీమాత్రే నమః మేడం. చాలా బాగా చెప్పారండి. శ్రీమాత్రే కంగ్రాచులేషన్స్. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మీకు కలుగుగాక. అసలు చాలా చక్కగా చెప్పారండి. మేము నేర్చుకోగలిగాం మేడం. అంతా మీ పుణ్యం మేడం. ఆ అమ్మ దయ మీ మీద మాకు చూపించింది మేడం, మీ వల్ల. అంతే, అమ్మ దయే. నిజంగా చాలా మేడం. ఏంటండి? థ్యాంక్ యూ మేడం. పావని గారు మీ స్టూడెంట్. సూర్యకుమారి గారు. అవునండి, థ్యాంక్ యూ అండి. మీరు నేర్పించబట్టే మేడం. పావని మేడం గారు, మీరు ప్రతిదీ గ్యాప్ ఇలా వస్తుందమ్మా, ఇలా చదవాలని మీరు చెప్పబట్టే మేడం. మీరు ధనా మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. అవునండి, ఇద్దరు కూడా. ధనా గారిది కూడా ఉందండి ఇందులో. ధనా మేడం కూడా ఇలా చదవండి అమ్మా అని చాలా నీట్గా, చాలా మా ఇద్దరి స్ట్రిక్ట్నెస్ ఒకలాగే ఉంటదండి. మా ఇద్దరు స్ట్రిక్ట్నెస్ ఒకలాగే ఉంటదండి. శిరీష గారు ఇద్దరిది ఒకలాగే ఉంటది. ధనా గారిది నాకు బాగా కలిసింది. అవును.
మీ అందరి లీడర్స్ అందరు కూడా చక్కగా మాకు తోడ్పడి మాకు అంతా సహకరించి అన్ని కూడా చాలా చక్కగా చెప్పించారండి. మీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడాలంటే చెప్పండి. సూర్యకుమారి గారికి కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాట్స్ అండి సూర్యకుమారి గారు. కంగ్రాచులేషన్స్ అండి సూర్యకుమారి గారు. Congrats అండి. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. చాలా బాగా Thanks అండి, చెప్పారు సునీత గారు. సూర్యకుమారి గారు. థ్యాంక్ యూ మేడం. ఎక్కడా తడబడకుండా ఒకే ఫ్లో లో మీరు చూపించడం కూడా చాలా క్లియర్ గా ఉందండి. అంటే ఎక్కడా బుక్ లేదు, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా, ఇంకా అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుందండి. చాలా బాగా చెప్పారు. శిరీష మేడం గారు చెప్పారు కదండి, అమ్మవారిని తలుచుకుంటూ టెన్షన్ పడకుండా చదవండి అని పావని మేడం గారు, శిరీష మేడం గారు చెప్తూ ఉంటారు కదా. అదే కొంచెం టెన్షన్ గానే ఉంది, కానీ శ్రీమాత్రే నమః లోపల అనుకుంటూ చదివాను మేడం. మీరు అసలు టెన్షన్ పడినట్టు కనిపించలేదండి అసలు. ఎందుకంటే అండి లేదండి, ముందు నేను చెప్పాను వారికి, ఆడియోస్ పంపిస్తుంటే ఇక్కడ ఇట్లా వస్తుందమ్మా, అది మీరు కొంచెం కరెక్ట్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మాకు చెప్పినప్పుడు కూడా ఇలా టెన్షన్ పడకుండా ఉంటారు అన్ని కూడా కవర్ చేశాను అనమాట.